నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం, శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 20వ తారీఖు డిసెంబర్ నెల 2023వ సంవత్సరం బుధవారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు మార్గశీర్ష మాస శుక్లపక్ష అష్టమి తిథి ఉదయం 11:14 వరకు, తదుపరి నవమి తిథి. ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 10:58 వరకు, తదుపరి రేవతి నక్షత్రం. నక్షత్ర వర్జం ఉదయం 9:12 నుండి ఉదయం 10:44 వరకు. అమృతకాలం సాయంత్రం 6:23 నుండి రాత్రి 7:54 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:41, సూర్యాస్తమయం సాయంత్రం 5:46, చంద్రోదయం మధ్యాహ్నం 12:42, చంద్రాస్తమయం రాత్రి 1:11. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:14 నుండి మధ్యాహ్నం 1:37 వరకు. గుడిక కాలం ఉదయం 10:50 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. యమగండ కాలం ఉదయం 8:04 నుండి ఉదయం 9:27 వరకు. ఈరోజు మాస దుర్గాష్టమి. ప్రతి నెల శుక్లపక్ష అష్టమి రోజు మాస దుర్గాష్టమి రోజుగా భక్తులు భావించి ఉపవాసం ఉండి దుర్గాదేవిని పూజిస్తారు. అమాంత పంచాంగముల ప్రకారం ఈరోజు కాలభైరవాష్టమి. శివాంశగా భావించే కాలభైరవుణ్ణి భక్తులు శత్రుబాధలను అధిగమించడానికి ఈ రోజంతా ఉపవాసం ఉండి కాలభైరవుణ్ణి పూజిస్తారు. ఈరోజు మిథులాష్టమి. దంపతులు తమ శుభ సుఖ వైవాహిక జీవితం కోసం శివ పార్వతులను పూజిస్తారు. ఈరోజు బుధాష్టమి వ్రతం. బుధవారం అష్టమి తిథి కలిసి వచ్చిన రోజున పార్వతీదేవిని పూజించడానికి అనుకూలమైన రోజుగా భక్తుల విశ్వాసం. కుటుంబ వృద్ధి కోసం, సంపదల కోసం ఈరోజు భక్తులు ఉపవాసం ఉండి పార్వతీదేవిని పూజిస్తారు. ఈరోజు ప్రళయ కల్పాది. ప్రళయ కల్పం ప్రారంభమైన రోజు. కల్పాది రోజున పితృదేవతలకు శ్రార్థ కర్మలు ఆచరించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ కాలభైరవుని స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.